స్టేట్ బీజేపీలో పంచాయతీ మొదలైంది. ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడిపైనే విమర్శలు చేస్తున్నారు నేతలు. బీఫ్ ఫెస్టివల్ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడం ఆ పార్టీలో హాట్ టాపిక్ అయింది. ఓయూ బీఫ్ ఫెస్ట్ బీజేపీలో చిచ్చు పెట్టింది. ఈ నెల 10న జరగబోయే బీఫ్ ఫెస్టివల్ పై రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడైన కిషన్ రెడ్డి పైన ఎమ్మెల్యే రాజాసింగ్ బహిరంగ ఆరోపణలకు దిగడంతో నేతల మధ్య వర్గపోరు బయటపడింది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి బీఫ్ ఫెస్టివల్ ను ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు రాజాసింగ్. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. మొత్తం భారతదేశంలో ఎంతోమంది హిందువులు గౌరక్షణ గురించి పనిచేస్తున్నారు. అట్లాంటి సమయంలో బీఫ్ మాంసం ఎవరైనా తినొచ్చు, మా భారతీయ జనతా పార్టీ దానికి అడ్డుగా పడదు, మోదీ వారు కూడా ఎవరికి కూడా ఆపరు అంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇట్లాంటి స్పీచ్ ఇస్తే ఎట్లాంటి. ఇవాళ నాగం జనార్దన్ రెడ్డి లాగా ఎంతోమంది ఇవాళ పార్టీ బయటికి వెళ్ళిపోయినారండి. కొద్ది రోజులుగా పార్టీ వ్యవహారాలకు తాను దూరంగా ఉండటానికి అధ్యక్షుడే కారణమని ఆరోపించారు రాజాసింగ్. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ సోదరుడైన మధు గౌడ్ ను పార్టీలో చేర్చుకుని ప్రతి నియోజకవర్గంలో గ్రూపులు తయారు చేస్తున్నారని మండిపడ్డారు. రెడ్డి వారు ప్రెసిడెంట్ ఉంటే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంటుంది. వేరే అధ్యక్ష వస్తేనే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మంచి డెవలప్మెంట్. ఇప్పుడు బాగా వీళ్ళు ప్లాన్ చేసి ముఖేష్ గౌడ్ ప్లాన్ చేసి మధుగౌడ్ నుంచి కిషన్ రెడ్డికి ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి మధుగౌడ్ బీజేపీ వచ్చిండు. నేనేం చేస్తున్నా మీరు చూపెట్టండి, కానీ మధుగౌడ్ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తున్నారు అది నేను చూపెడతాను. రాజాసింగ్ వ్యాఖ్యలపై కౌంటర్ అటాకింగ్ కు దిగింది బీజేపీ. ఆయన కామెంట్స్ క్రమశిక్షణకు విరుద్ధమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. రాజాసింగ్ పై చర్యల అంశాన్ని పార్టీ క్రమశిక్షణ సంఘం పరిశీలిస్తుందన్నారు రామచంద్రరావు. కిషన్ రెడ్డి గారి మీద అతను చేసినటువంటి ఒక ఆరోపణలు ఏతున్నాయో దీని వెనక తప్పకుండా అతన్ని ఎవరో ఒకళ్ళు ప్రేరేపించి ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టినట్టు అనిపిస్తుంది. కిషన్ రెడ్డి గారు రాజాసింగ్ విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో కానీ ఆయన కాన్స్టిట్యున్సీ విషయంలో కానీ ఎప్పుడు కూడా అతను ఇన్వాల్వ్ అయ్యి కానీ అతనికి హర్ట్ చేసినటువంటి సంఘటన ఎప్పుడు లేవు. ఈ విధంగా కిషన్ రెడ్డి గారిని ఆరోపణ చేయడం అనేది డెఫినెట్గా ఇది ఖండించాల్సిన విషయము. వారు రాజాసింగ్ గారు మాట్లాడిన అన్ని విషయాలు తప్పు విషయాలు. ఓవైపు ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ టైంలో నేతల మధ్య కుమ్ములాటలు కార్యకర్తలను అయోమయంలో పడేస్తున్నాయి.